అమర్దీప్కి దండం పెట్టాలనిపించింది స్వామి. నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్లో మీలో ఎంతమంది బీబీ జోడీ చూశారు? చూసిన వాళ్ళలో అమర్దీప్ పర్ఫార్మెన్స్ చూసారా లేదా? తనకి ఒక హ్యాండ్ బాగలేకపోయినా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అమర్దీప్ అండ్ నైనిక. వాళ్ళిద్దరు జోడీ మాత్రం సాటర్డే ఎపిసోడ్లో ఎరగదీశారు. వాళ్ళు అసలు ఏ సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, అసలు నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఎన్ని జోడీలు పర్ఫార్మెన్స్ చేసినాయి మొత్తం అయితే మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ నిన్న సాటర్డే ఎపిసోడ్ చూడకపోయినా బీబీ జోడీ, ఇప్పుడు మనం చెప్పేది వింటే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది, నాకేమనిపించింది మొత్తం చెప్తాను. ఓకేనా? 2 ఫైట్లు అయితే కూడా జరిగినాయి. ఆ 2 ఫైట్ల గురించి కూడా చెప్తాను. శ్రీ సత్య అండ్ నైని పావని వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ అయితే అయ్యింది, దాని గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత పవర్ అస్త్రాలు ఉన్నాయి, ఇద్దరు పవర్ అస్త్రాలు అయితే యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. మొత్తం జడ్జెస్, ఓకేనా, ఇది మెయిన్ పాయింట్. జడ్జెస్ 70 మార్క్స్ జడ్జెస్ ఇస్తారు. ఆ తర్వాత 30 మార్క్స్ అయితే అక్కడున్న టీమ్మేట్స్, ఓకేనా, అంటే సాటర్డే ఎపిసోడ్లో 4 జోడీలు పర్ఫార్మెన్స్ చేస్తారు. ఒక పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు మిగతా 3 ఉంటారు చూసారా, వాళ్ళకి 10 పాయింట్లు అయితే ఉంటాయి. వాళ్ళు వీళ్ళకి ఎన్ని పాయింట్లు ఇస్తారు, ఇదే మామ ఇక్కడే చాలా అంటే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. మీరు అనుకున్నట్టు బీబీ జోడీ సీజన్ 2 ఫ్లవర్ కాదు, ఫైరే. మీరు చూస్తుంది ఇప్పుడు ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్లో మాత్రం భూమి బద్దలైపోతుంది. ఇది మాత్రం నిజం. నేను లాస్ట్ సీజన్ చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, సోదాపిసి ఈ నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే 4 జోడీలు అయితే పర్ఫార్మెన్స్ చేశారు. 4 జోడీల్లో ఫస్ట్ జోడీ అయితే #కీచు అంటే కీర్తి అండ్ ఆర్జే చైతు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. కానీ దానికంటే ముందు ఒకటి జరిగింది, దాని గురించి నేను చెప్తాను. ఓకేనా? చెప్పే కదా, జడ్జెస్ అయితే 70 మార్క్స్, మిగతా వాళ్ళు అయితే 30 మార్క్స్. ఆ తర్వాత పవర్ అస్త్రా యూజ్ చేయాలన్నా చూసారా, పవర్ అస్త్రా యూజ్ చేసింది ఎవరెవరంటే #కీచు. అంటే వాళ్ళు మొన్న సాటర్డే ఎపిసోడ్లో, క్లారిటీగా వినండి, సాటర్డే ఎపిసోడ్లో వాళ్ళకి పవర్ అస్త్రా వాళ్ళు గెలుచుకున్నారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి ఒక పవర్, వాళ్ళ పవర్ ఏంటో చెప్పారు. ఒకవేళ వాళ్ళు 4th పొజిషన్లో ఉంటే వాళ్ళు 3rd పొజిషన్కి మూవ్ అవ్వచ్చు, అది వాళ్ళ పవర్. ఆ తర్వాత ఈ సనా బ్యాచ్ ఉంది చూసారా, అంటే సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని, వాళ్ళు పోయిన సాటర్డే పవర్ గెలుచుకున్నారు కదా, ఈ సాటర్డే వాళ్ళు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పారు. ఇది ఎంటైర్ సీజన్లో ఒకసారే యూజ్ చేయొచ్చు, ఇదే కదా ట్విస్ట్. ఎంటైర్ సీజన్లో వాళ్ళు ఆ పవర్ యూజ్ చేయాల్సింది ఒకసారి. ప్రతి పాయింట్ నీట్గా వినండి, ఎక్స్ట్రాడినరీగా చెప్తా. వాళ్ళు ఎంటైర్ సీజన్లో ఒకేసారి యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారనుకో, వాళ్ళు 3rd పొజిషన్కి మూవ్ అవ్వచ్చు విత్ 1 పాయింట్ అయితే యాడ్ అవుతుంది. కానీ వీళ్ళకి అలా కాదు, #కీచు వాళ్ళకి అలా కాదు, వాళ్ళు ఓన్లీ 4th నుంచి 3rdకి వెళ్తారు, కానీ పాయింట్ అయితే యాడ్ అవ్వదు. సనా సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని వాళ్ళకి యాడ్ అవుతుంది. ఇది మామ. ఆ తర్వాత జడ్జెస్ 70 మార్క్స్, మిగతా వాళ్ళు 30 మార్క్స్. ఓకేనా? ఆ తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ సోది పక్కన పెట్టేస్తే మీకు ఉండే కొంది అన్నీ తెలుస్తాయి. ఓకేనా? ఎలా ఉంటుంది, ఫార్మేట్ ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం మనం చెప్తానే ఉంటాం. ఇప్పుడు కూడా సోదే చెప్తున్నాను, నాకు అర్థమైంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఆర్జే చైతు అండ్ కీర్తి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్గా చేశారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన జోడీ, ఓకేనా, ఏ సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళకి ఎంత స్కోర్ ఇచ్చారు అది మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసింది చూశానే కల్లారా అనే సాంగ్కి అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఆ తర్వాత రెండోది మాస్ సాంగ్ కూడా చేద్దామంటే రంజదమే అనే సాంగ్కి చేశారు. ఎవరు? #కీచు అంటే కీర్తి అండ్ ఆర్జే చైతు ఒక, మీకు తెలుసు కదా, చైతు ఆర్జే అతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. తనకి హెవీ బాడీ అయినా కానీ, నేను మెన్షన్ చేస్తున్నా, హెవీ బాడీ అయినా కానీ విత్ ఎమోషన్స్ అన్ని ఫీలింగ్స్ బాగా చూపిస్తున్నాడు, బాగానే చేశాడు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ ఒకరే చెప్పారు, సూపర్గా ఉంది మీ జోడీగా చూడటానికి బాగుంది, కానీ ఇండివిజువల్గా అయితే బాగుంది మీ జోడీకి, అయితే జోడీగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంచెం ఫంబల్ అవుతున్నారు, అది చూసుకోండి అన్నారు. నాకు కూడా కొంచెం అనిపించింది అక్కడక్కడ స్లో అవుతున్నారు అని. ఓకేనా? తర్వాత కొన్ని టీమ్స్ వాళ్ళు, కొన్ని జోడీలు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఇలాగే చెప్తా. ఓకేనా? ఆ తర్వాత శ్రీదేవి గారు కూడా అదే చెప్పారు, కొంచెం కోఆర్డినేషన్ చూసుకోండి అని. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన స్కోర్, అర్జున్ అండ్ శ్రీ సత్య వీళ్ళకి కొంచెం స్లోగా ఉన్నారు మీరని వీళ్ళకి 8 పాయింట్లు అయితే ఇచ్చారు. ఓకేనా? కీర్తికి అండ్ ఆర్జే చైతికి. ఆ తర్వాత నైని పావని అండ్ సాయి శ్రీనివాస్ 7 మార్కులు అయితే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన స్కోరే కొంచెం నాకు అర్థం కావట్లేదు, అంతా బాగుంది అది ఇది అని చెప్తారు, కానీ 7 పాయింట్స్ ఇచ్చారు. శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్కి ఇచ్చేటప్పుడు కూడా సనా బ్యాచ్ అంటే సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని ఇలాగే ఇచ్చారు. నాకు అక్కడ కూడా నచ్చలేదు, దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? ఆ తర్వాత #అమెరికా అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళు ఇచ్చినది 8 పాయింట్లు ఇచ్చారు, బాగానే డ్యాన్స్ వేశారు, కాకపోతే కొంచెం స్లో అవుతున్నారు, అది చూసుకోండి అన్నారు. ఓకేనా? ఆ తర్వాత ఆర్జే చైతుకి 6 టైమ్స్ నేషనల్ అవార్డు అయితే వచ్చిందంట. నేనైతే సెల్యూట్ కొడుతున్నా, 6 టైమ్స్ నేషనల్ అవార్డు ఆర్జేలో అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాన్. ఓకేనా? సూపర్ మ్యాన్ అని అర్థం నా దృష్టిలో. ఓకేనా? ఏమి మనిషి అని అర్థం. ఓకేనా? సూపర్గా చేశాడు. ఆ తర్వాత నైని పావని #సనా, ఓకేనా, వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళు కొవ్వొత్తులతో వచ్చారు, కొంచెం పర్లేదు బాగానే చేశారు. కానీ అతను సాయి శ్రీనివాస్ అయితే ఫీమేల్ లిరిక్కి కూడా, ఓకేనా, ఫీమేల్ లిరిక్కి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఓకేనా? అది కొంచెం నాకు కన్ఫ్యూజ్ అనిపించింది, కాకపోతే బాగానే డ్యాన్స్ వేశారు. మనోహర అనే సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఓకేనా? వెయిట్ చేయండి, అమర్దీప్ ఏ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు, అమర్దీప్ అసలు ఎలా చేశాడు, అమర్దీప్కి ఎన్ని పాయింట్లు ఇచ్చారు,
చెప్పారు, మొత్తం మాట్లాడుకుందాం. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు అమర్దీప్, వెయిట్ చేయండి సూపర్గా చెప్తా. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు కాన్సెప్ట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం స్లో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అదే చెప్పారు మామ, కొంచెం స్లో అవుతున్నారు, ఫంబల్ అవుతున్నారు. ఓకేనా, మీరు డ్యాన్స్ చేసేటప్పుడు కెమెరా వైపు చూస్తున్నారు. వీళ్ళు హ్యాష్టాగ్స్ అంటే సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని కెమెరా వైపు చూస్తున్నారు. కెమెరా వైపు చూడకుండా నార్మల్గా చేస్తే బాగానే ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లో అనిపించింది. అంటే వావ్ మూమెంట్స్ అయితే నాకు ఎక్కువ కనపడలేదు. ఆ తర్వాత వీళ్ళకి శ్రీ సత్య అండ్ శ్రీ సత్య అండ్ అర్జున్ వీళ్ళకి ఇచ్చిన పాయింట్లు 8 పాయింట్లు ఇచ్చారు. ఆర్జే చైతు అండ్ కీర్తి వీళ్ళు కూడా 8 పాయింట్లు ఇచ్చారు. ఆ తర్వాత హ్యాష్టాగ్ అమెరికా అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళు కూడా 8 పాయింట్లు అయితే ఇచ్చారు. ఆ తర్వాత సాయి వాళ్ళ అక్క వచ్చింది. సాయి ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు వాళ్ళ అక్క గురించి. ఓకేనా, నా లైఫ్లో మా అక్క చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, నాకు తెలుసు మా ఒక పర్సన్ ఎదగకపోతే, ఓకేనా, అంటే లైఫ్లో ఇంకా సెటిల్ కాకపోతే మనలాంటి వాళ్ళు, ఓకేనా, ఇంక లైఫ్లో ఇంకా సెటిల్ కాకపోతే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఇచ్చే బూస్ట్ మామూలు బూస్ట్ కాదు. మా ఇంట్లో కూడా అంతే, ప్రతి ఒక్కరి ఇంట్లో అంతే, మా అమ్మ కూడా అంతే. ప్రతి ఒక్కరు నాన్న నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు, ఏదో ఒకటి చేస్తావు అని మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా, దాన్ని మనం గమనించి వాళ్ళనైతే మంచి పొజిషన్లో మనం గర్వపడేలా వాళ్ళని చూపించాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఇక్కడ సాయి శ్రీనివాస్ కూడా అదే అనుకున్నాడు. నేను ఇంకా మా అక్క మీద డిపెండ్ అవ్వకూడదు, నేనే మా అక్కకి హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. నా వల్ల మా అక్క వాళ్ళ కుర్రోడికి అంటే వాళ్ళ పిల్లోడికి చాలా దూరంగా ఉంటుంది, వాళ్ళ కొడుక్కి చాలా దూరంగా ఉంటుందంట వాళ్ళ అక్క. ఎందుకంటే సాయిని పెద్ద కొడుకులా చూసుకుంటుందంట. అంటే ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదని చాలా బాధపడుతూ సాయి శ్రీనివాసం కనిపెట్టుకొని ఉంటుందంట వాళ్ళ అక్క. ఇప్పటి నుంచైనా మా అక్క తన కొడుకుతో ఎక్కువ రోజులు ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి లైఫ్లో అని కోరుకుంటున్నాడు. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ సూపర్ అనిపించింది. ఓకేనా, వాళ్ళ అక్క ఒక గిఫ్ట్ ఇస్తా, టీ కప్ ఇస్తా, నువ్వు తర్వాత బీబీ జోడి కప్పు కూడా తీసుకుని రావాలి అని చెప్తుంది. గుడ్, ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత అది మామ జరిగింది. ఆ తర్వాత రియాలిటీ షోలో అంటే మీరు అక్కడ స్టేజ్ మీద ఏమైనా చెప్పలేకపోయినప్పుడు, ఇది నెక్స్ట్ పాయింట్, స్టేజ్ మీద ఏమైనా చెప్పలేకపోయినప్పుడు మీరు బీబీ జోడి అంటే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి మీరు ఏదైనా చెప్పొచ్చు అని చెప్పారు. ఇద్దరు అయితే చెప్పారు, ఆ ఇద్దరు ఎవరో కూడా చెప్తారు. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్లోనే వాళ్ళు చెప్పిన రోజే ఇద్దరు కంటెస్టెంట్లు, ఇద్దరు బీబీ జోడీలో వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కూడా చెప్తా. ఆ తర్వాత శ్రీ సత్య అండ్ అర్జున్ వీళ్ళైతే ఫ్లవర్స్తో వచ్చారు, కొంచెం బాగానే చేశారు, కాకపోతే స్లోగా ఉందని నాకు అనిపించింది మామ. ఆ తర్వాత స్లోగా ఉందనిపించింది, ఎందుకంటే ఇక్కడ అర్జున్ కూడా ఫీమేల్ లిరిక్ అయితే పాడాడు, కొంచెం స్లోగా ఉంది. కాకపోతే వీళ్ళకి నైని పావని అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళు ఇచ్చిన స్కోర్ అయితే అంత బెస్ట్ స్కోర్ అయితే కాదు, కొంచెం ఇవ్వచ్చు, మరి 6 ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ కాదు. అదే శ్రీ సత్యకి నైని పావనికి ఇక్కడే గొడవ అయింది, దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, సదా గారు ఏమన్నారు, కొంచెం వావ్ మూమెంట్స్ అయితే లేవు, అది కొంచెం చూసుకోండి అన్నారు. శేఖర్ మాస్టర్ గారు కూడా అదే అన్నారు, మీరు ఫీమేల్ లిరిక్ ఇచ్చావు అర్జున్ కళ్యాణ్, లేకపోతే బాగానే చేశారు అని అన్నారు. ఆ తర్వాత అందరూ అదే చెప్పారు. ఆ తర్వాత అమర్దీప్ కూడా బాగా చేస్తున్నావు, కాకపోతే కొంచెం అంటే స్కోర్ ఇస్తున్నారు, అమర్దీప్ వీళ్ళు స్కోర్ ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు, కాకపోతే అర్జున్ కొంచెం ఫీమేల్ లిరిక్ చేశాడు, అది ఇదని అమర్దీప్ వాళ్ళు అయితే 8 అయితే ఇచ్చారు మామ. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ అండ్ వీళ్ళంతా బాగానే ఉంది. ఓకే, లేజీగా చేశారన్నారు, మీరు బాగా చేశారన్నారు, అంతా బాగానే ఉంది. చివరికి 6 ఇచ్చారు, 6 ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే కాదు. ఓకే, అలా చూసుకుంటే నైని పావని అండ్ సాయి శ్రీనివాస్ వాళ్ళకు కూడా 6 ఇవ్వాలి. ఇక్కడ ఇద్దరు పర్ఫార్మెన్స్ నేను కంపేర్ చేస్తే ఇద్దరివి ఒకేలా ఉన్నాయి. ఇక్కడ అర్జున్ అండ్ శ్రీ సత్యకి మరీ 6 ఇవ్వాల్సినంత రేంజ్ అయితే కాదు. ఓకేనా, ఇక్కడ శ్రీ సత్య అదే అంటుంది, సరే మాస్ బీట్లు వేసుకొని తప్ప 4 డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసేస్తే మీరు ఎక్కువ స్కోర్ ఇస్తారా అని అంటుంది. అక్కడ వాళ్ళిద్దరు చిన్న క్లాష్ అయితే అయ్యింది. ఆ తర్వాత 9 ఇవ్వటం 6 ఇవ్వటం నాకు నచ్చలేదు. ఓకేనా, ఆ తర్వాత కీర్తి అండ్ ఆర్జే చైతు వీళ్ళు అయితే బాగానే చేశారు, అంతా బాగానే ఉంది, అది అని చెప్పేసి వీళ్ళు కూడా 8 ఇచ్చారు. టోటల్గా వీళ్ళకి వచ్చిన స్కోర్ ఓకేనా 22 పాయింట్లు వచ్చినాయి. ఓకేనా, ఎవరికి 22 వచ్చింది, శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్కి 22 పాయింట్లు అయితే వచ్చినాయి మామ. ఆ తర్వాత నైనిక అండ్ శ్రీ సత్య 8 అయితే ఇచ్చారని చెప్పారు కదా, మొత్తం చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఎవరు పర్ఫార్మెన్స్ ఆర్జే వాళ్ళు ఇంకా ఓకే, ఇక్కడ అమర్దీప్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది మామ. సూపర్గా అమర్దీప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఇక్కడ నుంచి నీట్గా ఉండండి. ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ అమర్దీప్. ఓకేనా, తనకి రైట్ హ్యాండ్ బాగలేదు, అయినా కానీ ఏమి పర్ఫార్మెన్స్ స్వామి. ఆ చెన్నై సముద్రం అనే సాంగ్కి విత్ హ్యాండ్ జేబులోనే హ్యాండ్ పెట్టుకుని టోటల్, నేను అసలు అయితే అది గమనించలేకపోయినా, మొత్తం ఫార్మేట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత అమర్దీప్కి హ్యాండ్ బాగాలేదు కదా, అందుకే చెయ్యి పెట్టుకున్నాడు జేబులో, అప్పుడు నాకు బొల్ వెలిగింది. ఓకే, శేఖర్ మాస్టర్ చెప్పిన తర్వాత నాకు బొల్ వెలిగింది. సూపర్గా చేశాడు మామ, విత్ వావ్ మూమెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నైని పావని అందరూ ఓకేనా, అందరూ సిరీస్ అయితే వీళ్ళందరూ స్పీచ్లెస్. ఓకేనా, ఎక్స్ట్రాడినరీగా చేసావు, అది ఇదని బాగా ఎంకరేజ్ చేశారు, నాకు కూడా సూపర్ అనిపించింది. సాంగ్ మొత్తం ఓకేనా, హ్యాండ్ బాగాలేకపోయినా చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీదేవి గారు ఇలా అంటారు, హీరో మెటీరియల్ అమర్దీప్, నిజంగానే హీరో మెటీరియల్ మామ. స్టేజ్ ఎక్కిన తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నంతసేపు కామెడీ కూడా పీక్స్
పీక్స్ లెవెల్లో కామెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన స్కోరు ఆర్జే చైతు అండ్ వీళ్ళు 10 ఇచ్చేశారు, శ్రీ సత్య వాళ్ళు 10 ఇచ్చేశారు, సాయి శ్రీనివాస్ అండ్ నైనిక వీళ్ళు 10 ఇచ్చేశారు. ఆ తర్వాత జడ్జెస్లో జడ్జెస్ ఇచ్చే స్కోర్ కూడా అది కూడా చెప్తాను. ఇప్పుడు జడ్జెస్ ఇచ్చే స్కోరు ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఆర్జే చైతు వీళ్ళకి ఇచ్చారు మామ ఫస్ట్ జడ్జెస్ స్కోరు. ఆ తర్వాత వీళ్ళు జడ్జెస్ ఎంత ఇచ్చారు, శ్రీదేవి గారు 17 ఇచ్చారు ఆర్జే చైతుకి, సదా గారు 16 ఇచ్చారు, శేఖర్ మాస్టర్ గారు 22 ఇచ్చారు. టోటల్ వీళ్ళ స్కోర్ 78. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ వీళ్ళకి జడ్జెస్ ఇచ్చిన స్కోర్ సదా గారు 18, ఓకేనా, శ్రీదేవి గారు 18, శేఖర్ మాస్టర్ గారు 25. టోటల్ వీళ్ళకి వచ్చింది 85-100కి, ఓకేనా. అమర్కి ఎన్ని వచ్చినాయో కూడా చెప్తా, గోల్డెన్ సోఫాలో ఎవరు కూర్చున్నారో కూడా చెప్తా, ఓకేనా. శ్రీ సత్య అండ్ అర్జున్ శ్రీదేవి గారు 16, సదా గారు 16, శేఖర్ మాస్టర్ గారు 21, మొత్తం వీళ్ళకి వచ్చింది 75. అమర్దీప్ శ్రీదేవి గారు 20, సదా గారు 20, శేఖర్ మాస్టర్ గారు 29, 99 వచ్చింది మామ. గోల్డెన్ సోఫాలో కూర్చుంది అమర్దీప్ అండ్ నైనిక. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అమర్దీప్కి హ్యాండ్ బాగలేకపోయినా కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసాడని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా లేదా? మామ ఒక నార్మల్గా ఉన్నా కానీ తను బయట ఎంత నెగిటివ్ అయినా కానీ, అంతకుముందు షోలో బీబీలో బిగ్ బాస్లో కొంచెం నెగిటివ్ అయ్యాడు, కొంచెం పాజిటివ్ అయ్యాడు, రన్నర్గా కూడా వెళ్ళాడు, కానీ అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ బీబీ జోడీలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బాగా చేస్తే బాగా చేశాడని ఎంకరేజ్ అయితే చేయాలా. నాకైతే అమర్దీప్ అండ్ నైనికాకి మాస్ రేంజ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఓకేనా, కాలర్ ఎగరేసే పర్ఫార్మెన్స్ అయితే చేశారని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. శ్రీ సత్య అండ్ నైనిక వాళ్ళిద్దరు గొడవలో ఎవరు తప్పు? నాకైతే నైని పావనిదే తప్పు అనిపించింది. నైనిక కాదు, నైని పావని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. నెక్స్ట్ నుంచి కొంచెం బాగా రావాలా. శ్రీ సత్య అండ్ నైని పావని వాళ్ళిద్దరిలో ఎవరిది మీకు తప్పు అనిపించింది? నాకైతే నైని పావనిదే తప్పు అనిపించింది, ఓకేనా. ఇది మామ జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది బీబీ జోడీ? నాకైతే ఫ్లవర్ కాదు ఫైర్ లాగే ఉంది. సండే ఎపిసోడ్ కోసం లీగర్లీ వెయిటింగ్. మానస్ అండ్ సృష్టి వర్మ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ప్రోమోస్లో చూసా, సూపర్గా ఉంది, ఓకేనా. గట్టి ఫైట్ అయితే ఉండబోతుంది బీబీ జోడీ సీజన్ 2 అని మీకు కూడా అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి మామ. ఇక్కడి నుంచి ఏదనిపిస్తే అదే చెప్తా, ఓకేనా. బయాసుడ్గా లేదు, మొత్తం అన్బయాసుడే, ఓకేనా. ఎవరు మనకు శత్రువులు కాదు, ఎవరు మనకు మిత్రులు కాదు, ఎవరు మన బంధుమిత్రులు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను ఒకరి వైపే ఉన్నాను, అందరి వైపు చెప్తాను. ఇక ఎండ్ సెక్షన్, ఓకేనా. మీకు మన చెప్పే రివ్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వండి మామ, బాగా హైప్ ఇవ్వండి. రివ్యూస్తో అల్లాడిద్దాం.